ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం. మనం ఎన్నో పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఒక కొత్త కథ చెప్పుకుందాం. పూర్వం ఒక అడవిలో ఒక ఆడసింహము మగ సింహము జంటగా ఉండేవట. కొంతకాలానికి వీటికి 2 పిల్లలు పుట్టినాయి. ఈ పిల్లల్ని కన్న తర్వాత ఈ ఆడపులికి ఆడసింహానికి వీటికి ఆకలి ఎక్కువట. అయితే మగ సింహాన్ని ఏదైనా ఆహారం పట్టుకురా, నాకు చాలా ఆకలి ఇస్తుందని చెప్పింది. చెప్పేసరికి ఈ సింహం బాగా వెతికి 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 చూడగా ఏమీ ఆహారం దొరకలేదు. సాయంకాలం చీకటి పడే వేళ అప్పుడే పుట్టిన ఒక నక్క కూన దొరికిందట సింహానికి. నక్క చచ్చిపోయింది, ఆడనక్క. పుట్టిన పిల్ల దొరికింది. ఈ పసిగుడ్డుని చంపబుద్ధి కాలేదు సింహానికి. అది దాన్ని నోట కరుచుకుని తీసుకొచ్చి ఆడసింహానికి అప్పచెప్పిందట. ఏమీ దొరకలేదు ప్రియురాలా, ఇవాళ అనుకోకుండా ఈ నక్క కూన దొరికింది. ఇది స్వజాతి ప్రాణి, మనలాగానే దీనికి గోళ్ళు పళ్ళు అన్నీ ఉంటాయి. మన జాతి జంతువు, పసిబిడ్డ, దాన్ని చంపలేకపోయాను, నెత్తుటి వాసన పోలేదు. ఏదైనా ఇంకో జంతువు కంటపడితే దీన్ని తినేస్తాయని తీసుకొచ్చానంటే, ఈ చంటి పిల్లని చూసేసరికి చిన్న కూన నక్కపిల్ల తను చూసేసరికి ఆడసింహానికి జాలేసింది. పోనీలే, ఈ ఉన్న పిల్లలతో పాటు అది కూడా నా పాలు తాగి పెరుగుతుందని ఏం చేసిందట, తన సొంత పాలిచ్చి తన 2 పిల్లలతో పాటుగా ఈ నక్క పిల్లని కూడా పెంచింది. సింహం పిల్లలు నక్కపిల్ల కలిసి 3 కలిసి పాలు తాగేవి, ఆడుకునేవి. వాటికి తల్లి తమ వేరు ఇది వేరు అని సింహాలకి తెలియలేదు, నక్కకి తెలియలే, హాయిగానే ఉంటుంది. అయితే కొద్ది రోజులు అయిన తర్వాత నక్కకి తెలిసిపోయింది, తనలాంటి వాటి సౌండు శబ్దాలు అవన్నీ అది గుర్తుపడుతోంది. సింహం పిల్లలు అంత తెలివిగా లేవు, వాటికి తెలియలే. అయితే ఈ 3 పిల్లలునట ఒకరోజు అడవిలో వెళ్తుంటే ఒక పెద్ద అడవి ఏనుగు కనపడిద్దట. సహజమైన శౌర్యంతో సింహం పిల్లలు 2 గర్జించి ఆ ఏనుగు మీద పోట్లాటకి పూనుకున్నాయి, అరుస్తున్నాయి, దూకడానికి ప్రయత్నం చేస్తున్నాయి. నక్క మాత్రం హడిలిపోయింది ఏనుగును చూసి ఏం చెప్పిందంటే, బాబోయ్, ఇది మన జంతువు, మన శత్రువు, సహజ శత్రువు ఏనుగు సింహాలకి. దీంతో ఎదిరి పోరాడకూడదు, దీంతో పోరాడాలంటే పెద్ద శరీరం ఉండాలి, మీకు శరీరం లేదు అని చెప్పేసి వెనక్కి తీసుకొచ్చేసి. అయితే ఇలా వెనకాల అది పెద్దదనుకుంటున్న నక్కపిల్ల తమనట్లా డిస్కరేజ్ చేసేసరికి జ్యేష్ఠ భ్రాతగా భావించినాయి, అంటే వాటి పెద్దన్నయ్యగా భావిస్తున్నాయి ఆ పిల్లలు 2, సింహం పిల్లలు 2. ఈ నక్క మాటలు విని నిరుత్సాహపడి ఇంటికి వచ్చేసినాయి. వచ్చాక సాయంకాలము తల్లికి చెప్పినాయట, ఒక పెద్ద ఏనుగు కనపడింది, అన్నయ్య చాలా భయపెట్టేశాడు, అది కుమ్మేస్తుంది, దంతాలతో కొట్టేస్తుంది, నాన్నను కూడా ఇదివరకు కొట్టింది, మిమ్మల్ని చంపేస్తుంది, కాలుతో తొక్కేస్తుందని చాలా బెదిరించాడు. కాబట్టి అన్నయ్య మేము వచ్చేయాల్సి వచ్చింది, లేకపోతే మేము ఏదైనా చేసేవాళ్ళం, దానికి కొంచెం దెబ్బైనా కొట్టేవాళ్ళం. ఇట్టా మమ్మల్ని చేసేసింది, మమ్మల్ని డిస్కరేజ్ చేసిందని తల్లి దగ్గర పోరాడినాయి. అన్నతోటి పోరాడేసరికల్లా నక్క గట్టిగా కేకలేసింది, తిరగబడింది. నా మీద ఇలా గట్టిగా మాట్లాడడానికి వీల్లేదు, నేను పెద్దవాడిని, మీరు చిన్నవాళ్ళు, చిన్నపిల్లల్లా ఉండాలి అని ఇలా గట్టిగా కేకలేసేసరికల్లా సింహం పిల్లలు 2 కొంచెం బెదిరి అన్నయ్య పోట్లాడుతుంటే భయపడి, అంటే పెద్దవాడని భావిస్తున్నాయి కదా, కామ్గా ఉన్నాయట. ఏదో తల్లి దగ్గర కాసిన పాలు తాగి అటు ఇటు తిరిగి ఒక మూలకు వచ్చింది. ఈ ఆడసింహం ఏం చేసిందట, నక్కని పక్కకి తీసుకెళ్ళి నాయనా, నువ్వు నక్కపిల్లవి, పుట్టిన పసిగుడ్డువి, మీ తల్లి చనిపోయిందని మీ తండ్రి, నా సింహపు తండ్రి తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు. నీలాంటి 2 పిల్లలకి తల్లి నేను నిన్ను కూడా పాలిచ్చి పెంచాను. నీకు తెలిసిపోయింది నువ్వు నక్కవని, మా జాతి కాదని, వాళ్ళు నీకంటే వేరే జంతువులని నీకు అర్థమైంది. కానీ పసితనం వల్ల నా పిల్లలు అలా తెలుసుకోలేదు, ఎందుకంటే నక్క జాతికి తెలివి ఎక్కువ, నువ్వు తొందరగా తెలుసుకున్నావు. సింహపు జాతికి ఆ తెలివితేటల్లో వాటికి పౌరుషం వచ్చింది, సహజమైంది. తన మన భేదం తెలుసుకునేంత తెలివి ఇంకా రాలేదు. ఒకసారి కనుక వాటికి అర్థమైందా, నువ్వు అన్నవని, మాతో పాటు పాలు తాగేవని, ఆడుకున్నవని పొరపాటును కూడా చూడవు. ఎందుకంటే పెరిగే కొందికి వాటికి పౌరుషమే పెరుగుతుంది. తనది కాని దాన్ని దగ్గరికి రానివ్వవు, అవి ఇంకా తెలుసుకున్నాయా నేను చంపేస్తాయి. కాబట్టి ఇప్పుడే వెళ్ళిపో, నీకు అర్థమైంది వీళ్ళు నువ్వు ఒకటి కాదని, ఇక నువ్వు మా దగ్గర ఉండద్దు. భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా నువ్వు వీళ్ళు కలవచ్చు, కానీ వీటితో పాటు ఉండి వాటిని నువ్వు తమ్ముడుగా, అన్నయ్యలుగా, నువ్వు అన్నగా, వీళ్ళు తమ్ముళ్ళుగా నువ్వు కంట్రోల్ చేయలేవు. ఇంక ఇది జరిగే పని కాదు నాయన, నీ దారిని నువ్వు వెళ్ళిపో. అడవిలోకి వెళ్తే నీ జాతి వాటికి కనిపిస్తాయి, నువ్వు ఎలాగో అరుస్తావు కదా, అరిచి పిలిస్తే వాళ్ళలో ఎవరో ఒకళ్ళు చూసి నిన్ను స్వజాతీయుడు కాబట్టి చేర్చుకుంటారు అని చెప్పి పంపించేసి.
ఈ నక్కపిల్ల అడవిలోకి వెళ్ళింది. చూసి అక్కడక్కడ ఉండుండి దానికి మొహం పైకెత్తి అరవటం తెలుసు. అది నక్క ఊళబెట్టడం అంటారు. ఊళ కాదు, అళ్ళా అనాలి. ఊళ. ఆ ఊళ శబ్దం చేసేసరికల్లా ఆ దారిన పోతున్న నక్కలు ఇది ఎక్కడో కొత్త నుంచి నక్కపిల్ల వచ్చిందని పిలిచి ఎవరో ఎక్కడి వాడివి ఏమిటి అని తమ గుంపులో కలిపేసుకుంది. ఈ నక్క క్రమంగా పెద్దదైంది. వాటిలాగానే అడవిలోకి వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకోవటం. పారసైట్స్గా ఉంటాయి నక్కలు. అవి సింహాలు అవి సంహరించిన తర్వాత జంతువుని అవి తిని వదిలేసిన వాటిని తింటాయి. వీళ్ళతో పాటు వెళ్ళి అలాంటిది పెద్ద ఆహారాన్ని తీసుకోవటము, తర్వాత ఈ ఊళ్ళల్లోకి అక్కడికి వెళ్ళి కోడి పిల్లల్ని ఎలుకల్ని వాటిని పట్టుకోవటము నేర్చుకుని తన దారిన తనుంది. ఎప్పుడూ కూడా ఒకే జాతి వేరువేరు జాతుల వాళ్ళని ఒక చోట పెంచినా కూడా స్వజాతి లక్షణాలు అవి వదిలిపెట్టుకోలేవు. ఆ లోపల నుంచి ఆ గుణం వచ్చేస్తుంది. సింహ పిల్లలకేమో పోరాడే గుణం వస్తుంది, నక్క పిల్లకేమో పారిపోయే గుణం వస్తుంది. దాని లోపల అదే ఉంటుంది. మనుషుల్లో ఇలా ఉండటం కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. కానీ మానవుల్లో కూడా జాతి లక్షణాలు బెదరటము, భయపడ్డము, లేదా ధైర్యము సాహసంతో దూకటము, తెలివిగా ఆలోచించటము లేదా తెలివి తక్కువగా ప్రవర్తించటము, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటము లేదా ఫాలోవర్స్గా మాత్రమే ఉంటూ ఉండటము, చెప్పిన మాట వినడము వినకపోవటము, ఇవన్నీ వాళ్ళ తాలూకు రక్తగతమైన లక్షణాలు. అవి బయటకు వస్తూనే ఉంటాయి. ఎలాంటి చోట పెరిగినా రక్తగత గుణాలు రాక మానవు. ఈ రక్తగత లక్షణాలు కొన్ని వస్తాయట. వీటిని మనం జీన్స్ అంటాం కదా. కాబట్టి ఒకే జాతి మనుషులు ఒక చోట ఉండటం మంచిది. వేరువేరు జాతుల వాళ్ళు కలిసినప్పుడు ఎప్పుడైనా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటివి బయటపడతాయని ఈ విష్ణు శర్మ గారు రాజకుమారులకి తెలియజేశారు. ఇది పాతకాలపు కథ కదా. ఈ కాలంలో అలా జరగచ్చు, జరగపోవచ్చు. జరగటానికి అవకాశం ఉంది, జరగకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ ఒకే రకమైన ఆలోచన విధానాలతోటి అది ఉంటున్నారు కాబట్టి. కానీ ఒక పురాతన గాథగా ఇది మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన కథనే అనుకుంటున్నాం. సో కథ కంచికి మనం ఇంటికి.